బీజేపీ కార్యాలయం ఎదురుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహిస్తూ ఉంటాం. కారణం ఏంటంటే వాటికే భారతదేశ ప్రజలందరూ కూడా తెలుసు, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీకి భయపడుతూ కాంగ్రెస్ పార్టీని అసలు నామరూపాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే దుష్ట పన్నాగాలు పన్నుతూ ఏం చేయాలో పాలు పోక ఈడీని ప్రేరేపించి ఈడీ ద్వారా సోనియా గాంధీ మీద రాహుల్ గాంధీ మీద కేసు పెట్టడం జరిగింది. నిజంగా ఆ కేసు ఏంటో తెలుసా? ఎంత డొల్లతనం ఉందో ఆ కేసు ఎంత కావాలని చెప్పి పెట్టింది తప్ప దాంట్లో నిజంగా ఆ కేసు నిలబడేది కాదు. చాలా ఏళ్ల క్రితం స్వాతంత్ర పోరాటం కంటే ముందు 1938 సంవత్సరంలో జవహర్లాల్ నెహ్రూ గారు నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక స్థాపించడం కోసం అసోసియేటివ్ జర్నల్స్ లిమిటెడ్ అనే సంస్థను స్థాపించింది. దానికి అది నడవడం కోసం ఈ యొక్క స్వాతంత్రోద్యమం బ్రహ్మాండంగా నడవాలంటే ఫండ్స్ కావాలి కదా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్న ఫండ్స్ను లోనుగా తీసుకొని ఈ యొక్క సంస్థను ప్రారంభించి బ్రహ్మాండంగా ఉద్యోగం నడిపితే ఆ రోజు నేషనల్ హెరాల్డ్ పత్రిక చాలా స్వాతంత్రోద్యమం చాలా ఉపయోగపడింది. తర్వాత కాలంలో రాబోయే కాలంలో చాలా పత్రికలు వచ్చి ఈ పత్రిక నష్టంలో కూరుకుపోవడం జరిగింది. దాన్ని బంద్ చేయడం కూడా జరిగింది. తర్వాత ఆస్తులన్నింటినీ కూడా పరిరక్షించుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది. కాంగ్రెస్ పార్టీ 90 కోట్ల రూపాయలు ఫైనాన్స్ చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆస్తి దాన్ని నెలకొల్పింది కూడా ఈ యొక్క జవహర్లాల్ నెహ్రూ గారే. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చెందిన సంస్థ అని చెప్పి ఇంకొక యంగ్ ఇండియన్ సొసైటీ అని చెప్పి మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళే సోనియా గాంధీ నాయకత్వంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో స్థాపించి ఆ ఫండ్స్ ఎక్కడ కూడా దుర్వినియోగం కావద్దు, కాంగ్రెస్ పార్టీకే చెందుతాయి, ఈ యొక్క నేషనల్ సంబంధించిన ఇది అని చెప్పి వాళ్ళు కాపాడుతూ ఉంటే ఎటువంటి కారణం దొరకక ఎవడో ఫోన్ కిస్కాగొట్టం ఒక ప్రైవేట్ వ్యక్తి సుబ్రహ్మణ్య స్వామి అనే వ్యక్తి ఒక దళారు నగాగోరు ఒక అప్లికేషన్ పిటిషన్ ఇస్తే కనీసం ఎఫ్ఐఆర్ లేకుండా డైరెక్ట్గా ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. నిన్న కేంద్ర ప్రభుత్వం మీద ఈడీ మీద ఢిల్లీలో రౌస్ అవెన్యూ కోర్టు ముట్టికాయలు ముట్టింది. అరే ఎఫ్ఐఆర్ లేకుండా ఛార్జ్ షీట్ డైరెక్ట్గా ఎట్లా వేస్తారా, మీకు కనీసం బుద్ధి జ్ఞానం ఉందని ఈడీని తిట్టిపేస్తుంది. అయితే ఈ దుష్ట పన్నాగం పన్నటం వల్ల నరేంద్ర మోడీ ఈ యొక్క అమిత్ షా ఏం చేశారంటే ఇది ఎట్లా కొట్టుబడిపోతుంది, ఈ కేసు నిలబడదు అని చెప్పి మొన్న అక్టోబర్ 2025లో ముందు చూపుగా మళ్ళీ ఒక ఎఫ్ఐఆర్తోని ఢిల్లీలో ఇంకొక కోర్టులో పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇప్పించి మళ్ళీ ఒక ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం జరిగింది. అది మీరు విచారణ చేసుకోండి, దీన్ని మేము కొట్టేస్తామని చెప్పి ఈ యొక్క సుప్రీంకోర్టు కొట్టేయడం జరిగింది. ఈ యొక్క మోడీ ఖచ్చితంగా ఈ సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద ఏదైతే కక్ష సాధింపు చర్య చేస్తూ ఉన్నారో దీన్ని కాంగ్రెస్ పార్టీ మొత్తం ఖండిస్తూ ఉంది. నరేంద్ర మోడీకి ఏం తెలుసు కాంగ్రెస్ పార్టీ చరిత్ర? నరేంద్ర మోడీకి ఏం తెలుసు ఈ యొక్క స్వాతంత్ర సముపార్జనలో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా తమ ఆస్తులను ఏ విధంగా కరగదీసినారో నరేంద్ర మోడీకి తెలవక గాంధీ యొక్క చరిత్రను, గాంధీ కుటుంబాన్ని, కాంగ్రెస్ కుటుంబాన్ని మొత్తం కంప్లీట్ భారతదేశ ప్రజల నుంచి దూరం చేయాలనే యొక్క దుష్ట పన్నాగతో ఇదంతా చేస్తూ ఉంది. నరేంద్ర మోడీ గుర్తుపెట్టుకో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సాగనీయం. ఇంకొక 2-3 ఏళ్లలో నీ యొక్క కథ తీరిపోతుంది, నీకు తగిన బుద్ధి చెప్తాం, నేను గద్దె తిప్పడం ఖాయం. ఇటువంటి మానుకోవాలని చెప్పి సందర్భంగా హితవు చెప్తాం. థ్యాంక్ యూ.